ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని పదార్థ దోషముల గురించి తెలుసుకుందాం. స్వామి, ఈ మా చిత్తమును చూసారా? ఇది అనేక విషయములందు ఆసక్తి కలిగినదై అట్లు ప్రాప్తించిన దోషములచే ఘోరంగా దహించబడుతోంది. ఈ చిత్తము జీవునకు కలిగించబోయే దుష్టదశలను గ్రహించిన వారికి ఇక భోగాభిలాష ఏముంటుంది చెప్పండి? దోషములు, దుఃఖములు, నీచస్థితులు వీటిని గమనించిన వారికి మాత్రమే పదార్థ అభిలాష ఉండటం జరుగుతుంది. ఈ పదార్థములో ఉండే దోషములు వీటిని ఆశ్రయించే వారికి కూడా సంక్రమిస్తున్నాయి. వేప చెట్టును ఆశ్రయించినందుకు పూర్తిగా కూడా చేదును సంతరించుకుంటుంది కదా. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పదార్థములతో ఏర్పరచుకున్న సంబంధం కారణంగా మేము దుర్బలమే అవుతున్నాం. ఈ సంసారంలో నిమగ్నమగుటచే పూర్వజన్మల నుండి తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి మంచి కూడా అడుగంటుచున్నది. తండ్రి, మహర్షి, ఈ జగత్ పదార్థములన్నీ ఎండిపోయిన మినపతీగలాగా ఒకనాటికి నిశ్శబ్దంగా విరిగిపోయేవే కదా. విచారించి చూస్తే ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఇవి కలుగజేయగల చింతలు అతి దుర్భరమైనవేనని నాకు అనిపిస్తోంది. అందుచేత ఎట్టి చింతలు దరిచేరనట్టి ఏకాంతమును నేను కోరుకుంటున్నాను. ఈ ఉద్యానవనాలు, ఈ ధనాదులు, ఈ స్త్రీలు నన్ను ఉద్ధరించలేవని, ఉత్తమమైన శాశ్వతమైన ఆనందమును ప్రసాదించలేవని నేను గ్రహించాను. నా మనస్సు ఇప్పుడు శాంతిని మాత్రమే పొందాలని కోరుకుంటోంది. కానీ పదార్థ చింతన, తృష్ణ త్యజించటం సులువైన విషయం కాదని అనిపిస్తోంది. ఈ పదార్థములందరి దోషము గ్రహించినప్పటికీ వీటిని జయించి వేయటం జ్ఞానదృష్టి, ఉత్తమ ప్రయత్నము ఉన్నవారికే సాధ్యమేమో. నా చిత్తము చాంచల్యము కలిగి ఉన్నంత వరకు నన్ను రక్షించేవారు ఎవరు? నేను ఎట్లు శాంతిని పొందాలి? నేను ఇప్పుడు జీవితమును కోరుకోవటం లేదు, మృతిని కూడా కోరుకొనుట లేదు. ఏది ఎట్లో అది అట్లే ఉండుగాక. నిశ్చింతుడనై ఏమీ కోరుకోక, ఆసక్తి కలిగి ఉండక ఇట్లే ఉండదలిచాను. ఈ రాజ్యములతో, భోగములతో, ధనములతో, ప్రయత్నములతో నాకు పని లేదు. వీటన్నిటినీ మూల కారణం అహంకారమే కదా. అట్టి అహంకారమే త్యజించి వేయదలుచుకున్న నాకు వీటితో ఏమి పని చెప్పండి? లెక్కింప అలవినానంత సంఖ్యలో జీవులు ఈ భూమిపైకి వస్తున్నారు. కానీ ఏమి లాభం? వారిలో అత్యధికుల యొక్క ఇంద్రియ గ్రంథులు పూర్వజన్మ వ్యవహారముల ప్రభావములు, పునర్జన్మ పరంపరలు అనే దిశల వైపుకే ఎక్కుపెట్టబడి ఉంటున్నాయి. అట్టి పునర్జన్మ సంస్కారములు అనే చిక్కుముడులను విడదీయుటకు ప్రయత్నించువారు మాత్రమే ధన్యులు. వారు మాత్రమే ప్రశంసా పాత్రులు. ఏనుగు సమూహం నిష్కర్షగా తమ పాదములచే తామరతోండను త్రెంచివేస్తున్నట్లు అనేక తెలిసి తెలియని వాంఛల సమూహముచే మా మనస్సులు హింసించబడుచున్నాయి. కాబట్టి ఈ శరీరంలో శక్తి యుక్తులుండగానే నిర్మలమైన బుద్ధి యోగంతో మనస్సులకు చికిత్స చేసుకోకపోతే ఇంకెప్పుడు ఎక్కడ వీలవుతుంది చెప్పండి? తండ్రి, విషం నిజానికి విషం కాదు, విషయములే నిజమైన విషం. ఎందుకంటారా? విషము మహా అయితే ఒక్క శరీరాన్ని మాత్రమే హరించగలదు. మరి విషయములో జన్మాంతరాలుగా ముక్తికి అడ్డుగా నిలిచి వందల వేల సార్లు మా ప్రాణములు తోడువేయగలవు యజ్ఞచేతసులు. ఇదంతా ఇట్లా ఉన్నప్పటికీ ఈ జనుల్లో కొందరు మహాత్మలకు జ్ఞానులు మాత్రం సర్వదా ఈ దృశ్యమునే, ఈ ఇంద్రియములచే, ఈ జీవిత సంఘటనలచే ఏమాత్రమో విచలితులు కాక అచంచల మనస్కులై ఉంటున్నారు. జ్ఞానదృష్టి కలవారి విషయంలో ఈ సుఖదుఖములు గాని, బంధుమిత్రులు గాని, ఈ జీవన మరణములు గాని ఏమాత్రము బంధకారణములు కాలేకపోతున్నాయి. కార్యకారణ తత్వజ్ఞుడగు ఓ మహాత్మా, మీ పాదమును సృష్టించి అర్థిస్తున్నాను. తత్వజ్ఞానమును పొంది మేము ఈ భయశోకముల నుండి విడువగు మార్గం ఏదైనా ఉన్నదా? ఉంటే అది మాకు ఉపదేశించండి. ఈ అజ్ఞాన అరణ్యంలో మేము చిక్కుకున్నాం. ఇది అనేక వాసనా సమూహములచే మహా జటిలమై, దుఃఖ కంఠములచే ఆవృతమై, అనేక ఎత్తుపల్లములు కలిగినదై అతి భయంకరమైన మమ్ములను ఎంతగానో క్షోభింపచేస్తుంది. ఓ మునీశ్వర,
పదునైన కత్తితో ఈ శరీరం కోయినప్పటికీ నేను సహించగలగలను. కానీ ఈ సంసారములోని ఆశల యొక్క విషయాకర్షణల కోతను మాత్రం నేను భరించలేకున్నాను. ఇవి మాకున్నవి, అవి మాకు లేవు అనునట్టి అజ్ఞాన వాయువీచిక పరంపరలు మా చిత్తములను దోషపూరితం చేస్తున్నాయి. ఈ అజ్ఞాన వ్రేటులను నిరోధించేది ఎట్లా? హే మహాశయ, ఈ సంసార జీవులందరూ తృష్ణ అనే పొడవైన సూత్రపు త్రాడుకు గుచ్చబడిన ముత్యముల వంటి వారు. సాక్షి స్వరూపముకు శుద్ధ చిత్తమే ఇందు మధ్య ఉన్న మణి. కాలుడు ఈ హారము ధరించి సర్వత్రా సంచరిస్తున్నాడు. మేము కామక్రోధాదులచే ఈ బంధములను మేమే కల్పించుకొని అసంతంత్రులమై కాలచక్రమునందు ఇరుక్కొని దిక్కుతోచక పరిభ్రమిస్తున్నాం. అయినదేదో అయినది. ఇప్పటికైనా నిద్ర లేచి సింహము బోను యొక్క ఊచలను త్రెంచివేయినట్లు నేను వైరాగ్యాదులచే ఈ కామక్రోధాదులను త్రెంచివేయ తలచాను. ఓ తత్వశ్రేష్ఠ, నేను మీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామం చేసి శరణు వేడుచున్నాను. నా హృదయారణ్యంలో దట్టంగా వ్యాపించి ఉన్న అజ్ఞానాంధకారాన్ని ఉత్తమ జ్ఞానమునకు సంబంధించిన సమాచారం చేత తొలగించి వేయండి. నా యందు జ్ఞానజ్యోతిని వెలిగించండి. పరమ సుఖదాయకుడకు పూర్ణచంద్రుడు ఉదయించగానే చీకట్లు, ఆ చీకట్లో కనిపించే బేతాళాది వికారాలు తొలగిపోతాయి కదా. మీ వంటి మహాత్ముల దర్శనం ఆశ్రయము ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా కాని ప్రాప్తించినది కాదు. సత్సంగముచే నశించని జాడ్యము గాని మనోవ్యాధి కాని ఏముంటుంది? తండ్రి విశ్వామిత్ర, ఆకు నుండి జాలువారు నీటిబొట్టు వలె క్షణభంగురమైన ఈ ఆయువును గాని, చంచలములగు ఈ భోగములను గాని, మోసపూరితములగు ఈ యవ్వనాదులను గాని నేను నమ్మి కూర్చొనుటకు సిద్ధంగా లేను. స్వవిచారణచే వీటి అనిత్యత్వమును ముందు ముందు ప్రాప్తించ చేయబోవు నీచస్థితులను ఇప్పుడే గ్రహించాను. నా ఉద్దేశంలో ఈ మానవ జన్మ ఒకానొక ఉత్తమ అవకాశమే అయి ఉన్నది. అందుచేత తమ వంటి తత్వజ్ఞులచే బోధింపబడుటకు నేను తగినవాడిని అనుకుంటే మీ యొక్క బోధామృతం చేత నన్ను సముద్ధరించండి. నెక్స్ట్ వీడియోలో ప్రయోజన కథనం గురించి తెలుసుకుందాం.